వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా నెలకు 4,000 పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్లో రావాల్సిన ఏరియర్స్ 3,000 కలిపి మొత్తంగా ఈ నెల 7,000ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడారు. వారిచ్చిన కాఫీ తాగి వారిని సంతోషపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని స్వయంగా నియోజకవర్గంలోని లబ్ధిదారులను చంద్రబాబుకు పరిచయం చేశారు. ఇప్పటి వరకు పన్నేరాల ముఖ్యమంత్రిని చూశాం, ఇకపై ప్రజా ముఖ్యమంత్రిని చూస్తారంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళని బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న పింఛన్ల పంపిణీ దేశంలో ఎక్కడా లేదన్నారు. పేదల ఆదాయం పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే తన ఆశయమన్నారు. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 × 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. అటు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసరావుపేటలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు లబ్ధిదారులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లబ్ధిదారులకు వారి ఇంటికే వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొలకలూరు, నందివెలుగు, బుర్రిపాలెం గ్రామాల్లో కొల్లిపర మండలం మరియు పట్టణ వార్డుల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 28వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఇవాళ జూలై 1వ తారీఖు పెన్షన్ల కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఊరు వాడ పండగ వాతావరణం నెలకొంది. ఇచ్చిన మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. పెంచిన పెన్షన్ 4,000 రూపాయలు, అదనంగా 3,000 రూపాయలు. అంటే ప్రతి నెల గడిచిన 3 నెలలు కోడ్ అమలైన నుంచి 3 నెలలకు గాను 1,000 ఆ 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి మొత్తంగా 7,000 రూపాయలు లబ్ధిదారులందరికీ కూడా ఇంటింటికి తిరిగి అందజేయడం జరిగింది. నిజంగా చరిత్రలోనే ఎప్పుడు జరగని ఒక పరిణామం. సీఎం గారు వచ్చి స్వయంగా ఇంటింటికి తిరిగి మనకి ఈ పెన్షన్లు పంపిణీ చేయడం అన్నది, అలాగే ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రతి ఇంటికి తిరిగి ఈరోజు పెన్షన్లు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్క లబ్ధిదారుల కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూసాము. 5 ఏళ్లలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్న పెద్దలందరికీ, ఎంతోమంది కార్యకర్తలకి, ఎందరో ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ఈరోజు ఈ పెన్షన్ల కార్యక్రమం ద్వారా మేమిచ్చిన మాట తప్పము అనే ఒక భరోసా, నమ్మకం కలిగింది. వారు ఏ నమ్మకంతో అయితే మాకు ఇంతటి ఘన విజయాన్ని అందించారో ఆ ఘన విజయానికి రుణం తీర్చుకునే విధంగా ఈరోజు మేము ఇంటింటికి తిరుగుతూ వారికి పెన్షన్ని, లబ్ధిదారులందరికీ కూడా మేము సొమ్ముని అందించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పండగ వాతావరణంలో మేమందరం కూడా పాలు పంచుకొని వారందరి కళ్ళలో ఆనందం చూడడం నిజంగా అద్భుతమైన పరిణామంగా భావిస్తున్నాం.
ఒకేసారి 7,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చారండి. వితంతు పెన్షన్ అండి. ఇప్పుడేమో 4,000 ఇచ్చారు పెన్షన్ది. మళ్ళీ గడిచిన 3 నెలలే కలిపి 3,000 మొత్తం 7,000 ఇచ్చారండి. పొద్దున్నే 7 గంటల కన్నా ముందే వచ్చారు. ఇప్పుడే పొద్దున్నే ఇచ్చారండి 7 గంటలకే. అంత ముందులో ఫస్ట్ స్టార్టింగ్లో 2,000, తర్వాత 250 పెంచి 5 ఏళ్లకి 3,000 ఇచ్చారు. ఇప్పుడు మాత్రం బాబు గారు చెప్పిన మాట ప్రకారంగా 1,000 ఎక్కువ ఇస్తామన్నారు. ఆ 4,000 కాక మళ్ళీ గడిచిపోయిన 3,000 కలిపి మొత్తం 7,000 ఇచ్చారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట మీద నిలబెట్టుకున్నారు కదా, చంద్రబాబు గారికి ఏం చెప్తారు? చాలా ధన్యవాదాలండి ఆయనకి. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్లకు పైగా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ చంద్రబాబు అంటూ కొనియాడుతున్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.